అందరికీ నమస్కారము. నేను మీ మల్లేశ్వరిని. అమ్మమ్మ మనవడికి పంచిన ఆనందము కథ చెప్తోంది. ఒక ఊరిలో రవి అనే బాలుడు ఉన్నాడు. బడికి వెళుతూ మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ సహాయం చేసే అలవాటు మాత్రము లేదు. ఒక రోజున స్కూల్ నుండి ఇంటికి వెళుతుండగా రోడ్డు పక్కన ఒక ముసలావిడ కూరగాయల బుట్టతో కూర్చుంది. కూరగాయలన్నీ కింద పడిపోయి చెల్లాచెదరైపోయాయి. అందరూ చూస్తూ వెళుతున్నారు. అప్పుడు రవికి ఒక మాట గుర్తొచ్చింది. పరులకు సహాయం చేయడము దేవునికి చేసిన సేవతో సమానమని. వెంటనే అవ్వ దగ్గరికి వెళ్లి కూరగాయలన్నీ బుట్టలో వేసి ఇంటి దగ్గర వదిలిపెట్టాడు. అవ్వ చాలా సంతోషంతో చిరునవ్వుతో రవిని ఆశీర్వదించింది. తర్వాత కొన్ని రోజులకి రవికి మంచి విద్యార్థిగా అవార్డు లభించింది. కానీ నిజమైన ఆనందము ముసలవ్వ ముఖంలో చూసిన చిరునవ్వే రవికి గుర్తొచ్చింది. చూసావా బంగారము, బంగారం కంటే గొప్పది మంచి మనసు. అది ఎక్కడైనా వెలిగిస్తుంది. దయ, సేవ, ఇతరులకు సహాయం చేయడము ఇవే నిజమైన భారతీయ విలువలు. కథ బాగుందా కన్నా?